తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మనకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు గారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, ప్రజెంట్ జనరేషన్ కనుక మనం చూసుకున్నట్లయితే 3 పదులు దాటినా ఇంకా వివాహం కాని వాళ్ళ సంఖ్య, అటు అమ్మాయిలు ఉన్నారు, ఇటు అబ్బాయిలు ఉన్నారు. సో మనకి ఈ నెల 30వ తేదీ నుంచి మనకు మాఘమాసం ప్రారంభం కాబోతుంది కాబట్టి సో త్వరగా వివాహం కావాలి అనుకునే యువకులకి, యువతులకి ఏదైనా చక్కటి పరిహారం, ఏదైనా మంత్రం ఉంటే తెలియజేస్తారా గురువు గారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్ట్రాలజికల్ రీజన్స్ ఏమిటి, వాస్తుపరంగా రీజన్స్ ఏమిటి వివాహం అవ్వకపోవడానికి? ఓకే. అదేవిధంగా మనుషులు చాలామంది తెలుసో తెలియకో చేసే తప్పిదాలు ఏమిటి అంటే చెప్తాను చూడండి. ఒకటి, జన్మజాతకంలో ప్రతి వ్యక్తికి కూడా 3 నుంచి 5 సార్లు వివాహ యోగం వస్తుంది. 3 సార్లు నుంచి 5 సార్లు వస్తుంది యోగం. అంటే దాదాపుగా 20వ సంవత్సరం, 18వ సంవత్సరం నుంచి కూడా ప్రారంభం అవుతుంది. కొంతమంది 16 వివాహాలు అవుతాయి చూడండి. అక్కడి నుంచి మీకు దాదాపుగా ప్రతి 3 సంవత్సరాలు 2 సంవత్సరాలకు ఒకసారి ఆ టర్న్ వస్తూనే ఉంటుంది. 5 సంవత్సరాలు కూడా వస్తుంది కొంతమందికి. అది పర్టికులర్గా మీరు పట్టుకోగలగాలి. అది ఎలా చూడాలి అంటే, పురుషుడి జాతకంలో శుక్రుడు లేదా 7వ భావం, 7వ స్థానం వివాహ స్థానం, 7వ స్థానము 7వ స్థానాధిపతి లేదా శుక్రుడికి బలం పెరుగుతుందా మహాదశ, అంతర్దశలో లేదా గోచారంలో, అప్పుడే వివాహం చేయాలి. అప్పుడు ఆ వివాహం నిలబడుతుంది. గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1. స్త్రీ జాతకం దగ్గరికి వచ్చేసరికి 7వ స్థానము 7వ కుజుడు బలంగా ఉన్నాడా లేదా ఆ సమయానికి, అప్పుడు వివాహం అవుతుంది వెతికితే. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, లాస్ట్ ఇయర్ వివాహ యోగం వచ్చినప్పుడు అప్పుడు చేయరు, ఈ సంవత్సరం వివాహ యోగం లేనప్పుడు ట్రై చేస్తుంటారు. అబ్బా వివాహం అవ్వట్లేదు, వదిలేస్తారు. ఒక సంవత్సరం ట్రై చేస్తారు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తుంది, అప్పుడు పట్టించుకోరు. లేనప్పుడు వెతకడం మొదలు పెడతారు. మీకు వివాహ బలం వచ్చిందని అర్థం ఏమిటంటే, మీరు వెతకకుండానే కొన్ని సంబంధాలు వస్తుంటాయి మీ దగ్గరికి అనుకోకుండా, దాన్ని బలం అంటారు. ఓకే, అది. అయితే కొన్నిసార్లు ఏమవుతుంది, వస్తున్నాయండి కానీ మేము సరైన ఓకే చెప్పాక వాళ్ళు ఏం చెప్పట్లేదు, వాళ్ళు ఏదో వెనక్కి వెళ్ళిపోతున్నారు, సంబంధాలు చాలా వస్తున్నాయి కానీ అవ్వట్లేదు అంటుంటారు. దానికి కారణం ఏంటంటే, వివాహ బలము నడుస్తుంది. వివాహ బలంతో పాటు వివాహ సంబంధించినటువంటి వెనక్కి వెళ్ళిపోయే టైం రెండు సైమల్టేనియస్ గా ఒకసారి నడుస్తాయి. ఎట్ ఏ టైం వస్తాయి. ఓకే, అలాంటప్పుడు ఏం చేయాలి? ఏ గ్రహస్థితి వల్ల అది వెనక్కి వెళ్తుందో దానికి దానం ఇవ్వాలి. ఓకే, ఇది జాత చక్రంలో ఉండేటువంటి కాంబినేషన్స్. మరి ఎవరికైనా వివాహం అవ్వాలి, టైం నడుస్తున్న అవ్వట్లేదు అన్నప్పుడు ఎవరైనా సరే, స్త్రీ కానీ పురుషుడు కానీ, అమ్మవారి నామాల్లో ఇది మోస్ట్ పవర్ఫుల్ నామం. ఇది కనుక చేసినట్లయితే ఖచ్చితంగా వివాహం అవ్వాల్సిందే. వాళ్ళు తీసుకుని ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు చేసి కొన్నిసార్లు నమ్మకం, కొన్నిసార్లు అపనమ్మకంగా చేసుకుంటే అవ్వదు. ఎలా అంటే, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః చేస్తే ఖచ్చితంగా వివాహమే తీరుతుంది. ఎందుకు అంటే, గ్రహస్థితితో సంబంధం లేకుండా మీ పూర్వజన్మ కర్మను దగ్ధం చేస్తుంది. పూర్వజన్మ బ్యాడ్ కర్మ ఉన్నంతసేపు ఆ వ్యక్తి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ముందుకు వెళ్ళలేకపోతాడు. ఏ విషయంలో అయినా పూర్వజన్మ కర్మ దగ్ధమయ్యింది అంటే అవుతుంది. సింపుల్. ఇది ఒకటి కారణం. ఇక వాస్తుపరంగా ఏమిటి? ఆగ్నేయ దోషం ఉంటే వివాహం అవ్వదు. ఆగ్నేయానికి శుక్రుడు కారకుడు, వివాహానికి శుక్రుడు కారకుడు. ఎక్కడ అవుతుంది? ఆగ్నేయం కట్ అయిపోయింది, ఆగ్నేయంలో బాత్రూమ్స్ ఉన్నాయి, ఫస్ట్ ఇమీడియట్లీ అది కవర్ చేయడం, కాపర్ పట్టి వేయండి. ఆగ్నేయంలో బాత్రూమ్స్ ఉంటే అవ్వవు తొందరగా, అయినా కూడా ఏదో ఒక సమస్య రావడం అవుతూ ఉంటుంది. నైరుతి దోషం ఉంటే ఇంకా వివాహ జీవితం మీద ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది. ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత గొడవలు వస్తూ ఉంటాయి. సో వాస్తుపరంగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. వాస్తుపరంగా ఆగ్నేయంలో చిన్న మొక్కలు పెంచాలి, ఆగ్నేయంలో గ్రీన్ బల్బ్ పెట్టాలి, ఆగ్నేయంలో కిచెన్ ఉంటుంది సర్వసాధారణ, ఆ కిచెన్ బండకి గ్రీన్ కలర్ టైల్స్ లాంటివి ఏమైనా పెట్టండి. ఎందుకంటే బ్లాక్ కలర్ ఈజ్ వాటర్ ఎలిమెంట్. అగ్నికి బ్లాక్ కలర్ అనేటువంటిది వాటర్ ఎలిమెంట్ అనేది వ్యతిరేకమైన ఎలిమెంట్. సో జ్యోతిష్యము, వాస్తు అయిపోయింది కదా. ఇప్పుడు జనరల్గా జరిగేటువంటి తప్పిదాలు ఏమిటి సొసైటీలో చూసుకుంటే, అందరికీ కూడా హీరోయిన్సే కావాలి. ఎక్కడి నుంచి వస్తారు చెప్పండి? సినిమాల్లో అసలు హీరోయిన్స్ మేకప్లు తీస్తే ఎవడైనా చూడగలడా? అందరూ ఏమనుకుంటారు, బయట సినిమాలో హీరోయిన్ లాగా అందరూ బయట కనిపిస్తారు, హీరో లాగా అందరు కనిపిస్తారు. అది పాసిబుల్ కాదు. జనరల్ పబ్లిక్ గానే యాక్సెప్ట్ చేయాలి. ఎవరో ఉంటారు అదృష్టం కొద్ది విపరీతంగా అందంగా ఉండేవారు, అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు. కానీ అందరికీ హీరోయిన్లు కావాలి, అందరికీ కోట్లు సంపాదించేసేయాలి, అందరి తల్లిదండ్రులు కొన్ని కోట్లకి అధిపతులు అయి ఉండాలి, వాళ్ళు సినిమా యాక్టర్స్ లాగే ఉండాలి. వాళ్ళు అసలు అంటే జనాల కోరికలు కూడా సగం వివాహం అవ్వకపోవడానికి కారణం. ఎలా అంటే,
భర్త కోట్లు సంపాదించాలి అంటే ఒక స్త్రీ యొక్క ఆలోచన పురుషుడి యొక్క ఆలోచన ఉన్నది చెప్తున్నానమ్మా. ఎవరేమనుకున్నా నాకు సంబంధం లేదు. ఇందులో మంచి వాళ్ళు కూడా ఉన్నారు, పాజిటివ్గా ఉండేవాళ్ళు ఉన్నారు. కొంచెం ఇట్లా ఎక్కువ ఆశ పెట్టుకున్న వాళ్ళకి అవ్వకపోవడానికి కారణం ఏంటంటే ఒక స్త్రీమూర్తి భర్త కోట్లు సంపాదించాలి కానీ నా వెనకాతలో ఎప్పుడు ఉండాలి, సాధ్యమా? అది సాధ్యపడదు. కోట్లు సంపాదించాడు, ఇంట్లో ఎందుకు కూర్చొని పేరు ఎందుకు చూస్తుంటాడు? చూడు కదా, వాడి కోట్లు సంపాదించే వ్యక్తికి బోల్డంత బిజీ ఉంటుంది. ఏదో సిటీ మొత్తం వాళ్ళకి బిల్డింగ్లు ఉన్నాయి, రెంటల్స్ వస్తున్నాయంటే అది వేరు. స్లీపింగ్ పార్ట్నర్ గా ఉన్నాడు, బిజినెస్ వేరే వాళ్ళు నడుపుతారు, వీళ్ళు చూసుకుంటారు, నమ్మకమైన వ్యక్తులు ఉన్నారు, అది వేరు. అది అసాధ్యమైన విషయం. దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అది కాని పని. అలాంటి వ్యక్తులు దొరకరు, ఆ ఏజ్లో అయిపోతాయి. పురుషుల్లో కూడా ఇలాంటి తప్పిదాలు కొంతమంది చేస్తున్నారు. ఎట్లాగా, అమ్మాయి హీరోయిన్ లా ఉండాలి, చదువుకోవాలి, సంపాదించేసా, కానీ నా మాట వినాలి. అన్ని చేసే అమ్మాయి నీ మాట ఎందుకు వింటుంది? అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఒక అమ్మాయి అందంగా ఉందంటే ఎంతో మంది మెచ్చుకున్న వాళ్ళు ఉంటారు. అంత చదువుకున్న అమ్మాయికి పెద్ద ఉద్యోగం ఉంటుంది, చాలా బాగా సంపాదిస్తుంది. నీ దగ్గర 10 మనిషిలాగా ఎందుకు ఉంటుంది అమ్మాయి వచ్చి? ఖచ్చితంగా ఉండదు. కొంత సెల్ఫ్ రెస్పెక్ట్, కొంత ఇది ఉంటుంది. ఇక్కడ నేనేం చెప్తానంటే, చాలా మంది నన్ను వచ్చి అడుగుతూ ఉంటారు, అంటే నాకు మంచి భార్య వస్తుందా, నన్ను ప్రేమగా చూసుకుంటుందా, లేకపోతే శ్రీమూర్తి వచ్చి అడుగుతూ ఉంటుంది, నాకు మంచి భర్త వస్తాడా, నన్ను ప్రేమగా చూసుకుంటే చెప్తానమ్మా, అసలు నువ్వు ప్రేమగా చూసుకోవాలని అనుకో మైండ్లో. నిన్ను ప్రేమగా చూసుకుంటుందనే తీసేయి. నువ్వు ప్రేమగా చూసుకుంటే ఆటోమేటిక్ అక్కడ నుంచి వస్తుంది. నువ్వు ఇవ్వాల్సింది ఇస్తే వచ్చేది అటు నుంచి వస్తుంది. నువ్వు ఫస్ట్ నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఇంకెక్కడి నుంచి ఏమొస్తుంది? నీకు ఎంత ఇచ్చినా వేస్టే నీకు. కాబట్టి ఫస్ట్ ఈ మైండ్ సెట్ నుంచి బయటికి రావాలి. రెండవది ఏంటంటే, చాలా మంది నేను సెటిల్ అయ్యాక వివాహం చేసుకుంటా, సెటిల్ అయ్యాక వివాహం చేసుకుంటా అని ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయాయి. అంటే ఒక 50,000 1,00,000 రూపాయలు శాలరీ వస్తుంది అనుకోండి, అక్కడ ఆగట్లా. నాకు తెలిసిన కొలిక్కి 2 లక్షలు వస్తున్నాయి, 3 లక్షలు వస్తున్నాయి, నేను 50,000 1,00,000 రూపాయలకి ఎందుకు వివాహం చేసుకోవాలి? 2 lakhs 3 lakhs ఎగ్ చేసుకుంటా అంటాడు. అప్పటికి 35 వచ్చి కూర్చుంటాయి. 35 వచ్చేసాక సేమ్ ఏజ్ వాళ్ళేమో దొరకరు, దగ్గర ఏజ్ ఉన్న వాళ్ళు ఉంటే చాలా చిన్న వాళ్ళు దొరుకుతారు, లేకపోతే ఏజ్ వాళ్ళు దొరుకుతుంటారు. అడ్జస్ట్ అవ్వలేదు, కాంప్రమైజ్ అవ్వలేదు. ఎందుకంటే మైండ్లో ఒక పిక్చర్ రెడీ అయ్యింది కదా, సొసైటీలో ఏమనుకుంటారో చేసేసుకుంటే. మరి ఇన్ని రోజులు చేసి ఇప్పుడు నువ్వు ఇతన్ని చేసుకున్నావా అంటారేమో, ఈమెను చేసుకున్నావా అంటారేమో. సొసైటీ కోసం కొంతమంది ఇట్లా తప్పిదాలు జరుగుతాయి. పాతకాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. పిల్లడికి ఒక 21 సంవత్సరం వస్తే పెళ్లి చేసి పడేసేవారు, వాడు ఆటోమేటిక్గా సెటిల్ అవుతాడు. ఒక ముద్ద పెట్టలేమా? 10 మంది ఉండేవారమ్మా, 11వ వ్యక్తికి వీళ్ళు ముద్ద పెట్టలేరా చెప్పండి? ఈజీగా వెళ్ళిపోతుంది. 10 మంది కొడుతున్న వాళ్ళు 11వ వ్యక్తికి కూడా ఇంకో గ్లాసు వేస్తారు అన్నట్టుండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే, వివాహం చేస్తే వీడే అన్ని చూసుకోవాలి కాబట్టి అమ్మ ఇప్పుడు అప్పుడే వద్దు, సెటిల్ అవ్వాలి. ఎప్పుడు సెటిల్ అవుతాడు? లెక్క బాగుంటే 25 ఏళ్ళకే సెటిల్ అవుతున్నారు. మొన్న కొన్ని జాతకాలు చూసి 20 ఏళ్ళకే సెటిల్ అయ్యి లక్షలు సంపాదిస్తున్నాడు. ఇంకో జాతకం చూస్తే 40 ఏళ్ళు వచ్చినా ఇంకా సెటిల్ కాదు. ఆ జాతక ప్రభావం. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఒక్కొక్కసారి జీవిత భాగస్వామి వస్తే లక్ కూడా కలిసి వస్తుంది. పెళ్లితో లక్ కలిసి వస్తుంది. కొంతమందికి పిల్లలతో కలిసి వస్తుంది. చాలా మంది తెలియక ఏం చేస్తారంటే, పిల్లల్ని ఇప్పుడే వద్దు, మనం ఇప్పుడే ప్లాన్ చేసుకోకూడదు అంటారు. పిల్లల ద్వారా ధనయోగం ఉంటుంది కొంతమందికి. పిల్లలు పుట్టినప్పటి నుంచి వాడి బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్, జాబ్ లో ఇంప్రూవ్మెంట్స్ జరుగుతాయి అంటుంటారు. గురుగారు, నాకు పాప పుట్టాక కలిసి వచ్చింది, మా భార్య వచ్చే కలిసి వచ్చింది అంటుంటారు. ఎందుకంటే నీ జాతకం సింగిల్ గా నడుస్తున్న జాతకం, నీకు ఇబ్బందులు ఉన్నా వీళ్ళ జాతకం యాడ్ అయ్యేసరికి అది ప్రాసెస్, అది ప్రోగ్రెస్ అవుతుంది. అది తెలియక అమాయకత్వంలో అలా ఉండిపోవడం, లైఫ్స్ అయిపోవడం. తల్లిదండ్రులు పాపం ఎంత బాధ అనుకుంటున్నారమ్మా. నాకు చాలా మంది వచ్చి చెప్పుకుంటుంటారు కదా, అయ్యో మా అబ్బాయికి పెళ్ళి అవ్వట్లేదండి, ఎప్పుడు అవుతుంది, మా అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదు అంటే ఏంటి, వాళ్ళ వంశం ఆగిపోతుంది కదా. వీళ్ళు పుసుక్కని పాపం వీళ్ళ లైఫ్స్ ఎప్పుడైపోతాయి కూడా తెలియదు. 60 70 ఉంటారు, నో గ్యారంటీస్. వివాహం చేయకుండా పుసుక్కుమని ఏదైనా అయితే పరిస్థితి ఏమిటి? మరి ఎవరు చేస్తారు? తల్లిదండ్రులు బాధ్యత తీసుకున్నట్టు ఎవరు బాధ్యత తీసుకోరు. మరి వీళ్ళు తర్వాత వంశం లేదు, వంశం ఎలా తెలుస్తుంది? తర్వాత వాళ్ళు పుడితేనే కదా వాళ్ళకి అవన్నీ చేసేది, కార్యక్రమాలు చేసేది అంతా. వంశం నిర్వీర్యమైపోతుంది. అందుకని ఏంటంటే నేను చెప్పేది ఒకటే, కరెక్ట్గా 24 కల్లా మీరు సంబంధాలు చూడండి. సెటిల్ అయ్యే వాళ్ళు అట్లాగే అవుతారు. ఏం మీరు 4 ఉన్నారు ఇంట్లో, ఒక అమ్మాయికి ముద్ద పెట్టలేరు మీరు? లక్కీగా సెటిల్ అయిపోయాడు, 21 ఏజ్కి 24 ఏళ్ళకే సెటిల్ అయిపోయాడు, పర్లేదు. ఏమవుతుందంటే, లేట్గా వివాహం చేస్తే పిల్లలు పుట్టడానికి కూడా ప్రాబ్లం అవుతుంది. ఇవాళ రేపు ఉండే ఫుడ్ వీటి వల్ల ఒకవేళ పిల్లలు పుట్టినా పిల్లలకి వీళ్ళకి ఉండే ఏజ్ గ్యాప్ ఎక్కువ అవుతుంది, మనస్పర్ధలు ఎక్కువ అవుతాయి. ఇక్కడ ఇద్దరికి ఇప్పుడు 40 ఏళ్ళ వ్యక్తికి పిల్లడు పుడితే 40 ఏళ్ళ డిఫరెన్స్ కదా ఇద్దరికి. 20 25 ఏళ్ళ వ్యక్తికి పిల్లడు పుడితే 25 ఏళ్ళ డిఫరెన్స్.
ఆలోచన విధానంలో ఎంత జనరేషన్ గ్యాప్ ఉంది చూడండి ఒకసారి. ఇది తెలుసుకోవాలి. ఇది తెలుసుకొని ఫస్ట్ వచ్చిన అమ్మాయి కానీ అబ్బాయిని కానీ ప్రేమగా చూడండి, మనిషిగా ఫస్ట్ గుర్తించండి. ఎంతసేపు డబ్బులు మిషన్ లాగా ఒక భార్య వస్తే ఈ భార్య ఎంత సంపాదిస్తుంది, నేను ఒక 50 లక్ష తెచ్చుకుంటున్నా, 3,50,000 తెచ్చుకుంటున్నా, కొంచెం ఎక్కువ తెచ్చుకుంటే మళ్ళీ ఈగో క్లాషెస్, నాకంటే నువ్వు ఎక్కువ తెచ్చుకుంటున్నావా, ఇవన్నీ కాదు. సంపాదన ఈజ్ డిఫరెంట్. ఇల్లు గడవడానికి ఇద్దరు ఉద్యోగాలు చేస్తారు, ఏమైనా చేస్తారు. ఫస్ట్ మనిషిగా చూడడం గుర్తించు. భార్య లేదా భర్త, వాళ్ళకు ఉండేటువంటి తల్లిదండ్రులు, వాళ్ళని ఎంత గౌరవించాలి. లైఫ్ జీవించడం నేర్చుకోవాలి. ఎంతసేపు ఏదో ఊహల్లో ఏదో రావాలి, ఏదో అయిపోవాలి, నేను రాత్రి కోటీశ్వరులు అయిపోవాలి, కార్లు వచ్చేసేయాలి కట్నంతో, వాళ్ళ ఆస్తులు నాకు ఇచ్చేసేయాలి, ఈ ఆలోచనలతో ఉంటే జీవితంలో మనం బాగుపడము. వివాహం అవ్వాలి అంటే మీరు కరెక్ట్గా మీరు పలానా ఏజ్ నుంచి మొదలు పెడితే ఒక టైం కల్లా వివాహం అయిపోతుంది. అక్కడ లేట్ అవుతుంది మెయిన్. ఓకే గురుగారు. ప్లస్ నేను ఇందాక చెప్పిన మంత్రం చేసుకుంటే కూడా తొందరగా మీకుండే కర్మలు తొలగి వివాహం. అంటే గురుగారు ఈ మంత్రం ఏ సమయంలో ఎప్పుడు మొదలు పెట్టి ఎన్ని రోజులు అలా చేయాలంటారు గురుగారు? మీ కర్మ ఎంత ఉందనేది మనం కళ్ళతో చూడలేమమ్మా. అదేంటంటే మీ కర్మ దగ్ధం అవ్వాలి. అమ్మవారి నామాల్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే మీరు మంత్రం రోజు చేస్తూ ఉంటే ఆ కర్మను దగ్ధం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఎట్లా వెళ్ళిపోతుందంటే ఇక్కడ నుంచి ఇప్పుడు మీరు ఒక విషయాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారనుకోండి, రోజు అవ్వాలని రూల్ లేదు. 10 జన్మల క్రితం కూడా ఇక్కడ అనుభవిస్తుంటారు, 100 జన్మల క్రితం కూడా ఇక్కడ అనుభవిస్తూ ఉంటారు. మీకు తెలియదు, ఎందుకంటే అనుభవించే సమయం ఏ జన్మలో రాలేదు. ఆ పర్టికులర్ ఆ విషయం ఎక్కడ మీకు టచ్ అవ్వలేదు అనుకోండి, ఆ జన్మలకి పెండింగ్ వెళ్తూ ఉంటుంది. కరెక్ట్గా ఈ జన్మలో అనుభవిస్తుంటారు. ఈ మంత్రం ఏం చేస్తుందంటే 100 జన్మల క్రితం చేసిన మీ కర్మను కూడా దగ్ధం చేస్తుంది. కాబట్టి ఇంత కాకుండా కనీసం ఒక 40 నిమిషాలు రోజు సంఖ్య లెక్క పెట్టుకోకుండా చేస్తూ వెళ్ళండి. అమ్మవారి మీద భక్తితో, అమ్మవారి మీద నమ్మకంతో, అమ్ముంది నాకు, అమ్మవారి నామాన్ని చేస్తున్నాను, నాకు ఖచ్చితంగా అమ్మవారే దారి చూపిస్తుంది. ఇంకొక క్వశ్చనే లేదు. లాజిక్స్ ఇక్కడ పనిచేయవు. నాకు 35 వచ్చేసే వివాహం అవుతుందా, అమ్మవారు ఎందుకు చేస్తుంది, అమ్మవారికి పని పాటలేదు, ఇట్లా అనుకోవద్దు. చేసుకుంటూ వెళ్ళండి, అమ్మవారే చూసుకుంటారు. గురుగారు, నిజంగా ప్రెసెంట్ చాలా మంది ఫేస్ చేస్తున్న సమస్య అనొచ్చు మ్యారేజ్ అనేది. సో అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ చాలా డిలే అవుతుంది. సో పెద్దలు అన్నారు కదా, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అని ఊరికే అనలేదు అనిపిస్తుంది. ఎందుకంటే డిలే మ్యారేజెస్ వల్ల బేబీస్ విషయంలో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. డిలేజ్ మ్యారేజెస్ లో బేబీలనే కాదు, వాళ్ళకు కూడా ఒక ఏజ్ లో ఉన్నప్పుడు ఉండే అదేదో అంటారు చూసారా, ఒక ఉత్సాహం అనేటువంటిది కూడా ఉండదు. మీకు 25s లో ఉండే యంగ్నెస్ మీరు 50s లో రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. 50 ఏళ్ళకి వివాహం చేసుకుంటే ఏమొస్తుంది చెప్పండి. సో గురుగారు, సో దానికి సంబంధించి చాలా చక్కటి పరిహారము. ఎవరు అంటే మనం చాలా వరకు ఊహల్లో బ్రతికేస్తున్నాం, ఇలా ఉండాలి అలా ఉండాలి అని. సో అలా రియాలిటీకి వస్తే గానీ మనకు రియల్ ఏంటి అనేది తెలియదు. దాన్ని ఫేస్ చేస్తూ సో మీరు చెప్పినటువంటి మంత్రాన్ని జపిస్తే వివాహం త్వరగా జరుగుతుందని చాలా సార్లు చెప్పారు. మరొకసారి వీక్షకుల కోసం మనకు మాఘమాసం రాబోతుంది కాబట్టి మళ్ళీ ఈ టాపిక్ తీసుకున్నాం. మంచి రోజు అట్లీస్ట్ ఇప్పటి నుంచి మొదలు పెడితే అయినా మాఘమాసంలో అయినా మ్యారేజెస్ ఫిక్స్ అవ్వాలి అనేసి ఖచ్చితంగా గురుగారు చాలా చక్కటి విషయాలని విశ్లేషణ మాతో పంచుకున్నారు. గురుగారు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.